ఒక ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో చూశాను నేను. ఆవిడ వీడియో చూడంగానే నాకనిపించింది, నిజమే కదా! మనం కూడా ఇలానే ఆలోచించాలి అని అనిపించింది. ఆ వీడియోలో ఆవిడేమన్నారంటే, మండేన్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. అంటే రొటీన్ లైఫ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని అన్నారు. అంటే దాని ఉద్దేశం నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత 2, 3 సార్లు ఆ వీడియో చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, తిన్నామా, పడుకున్నామా, తెల్లవారిందా, వీకెండ్స్ రాగానే ఏదో ఓటీటీలో ఒక సినిమా చూసామా, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా పార్టీ చేసుకున్నామా అనేది మన మండేన్ లైఫ్ కదా. ఆ మండేన్ లైఫ్ కూడా లేకుండా, ఆ రొటీన్ లైఫ్, ఆ బేసిక్ రొటీన్ లైఫ్ లేకుండా కూడా చాలామంది అవస్థపడుతున్నారు. కానీ మనం ఇంత మంచి లైఫ్ కూడా ఉన్నా కానీ తృప్తి పడట్లా. దానికి కారణం ఏంటంటారు? నేను ఒక విషయం చెప్పనా? ఒకప్పుడు ఎంతోమంది మన చుట్టుపక్కల మాట్లాడటానికి ఉండేవాళ్ళు. ఇప్పుడు మన చుట్టుపక్కల మాట్లాడటానికి ఎవరూ లేరు. ఉన్నా కానీ మనం మాట్లాడం. దానికి కారణం ఏంటో మనకే తెలీదు. నైబర్స్ని చూసినా కానీ ఒక స్మైల్ వదిలేసి వెళ్ళిపోతాం. నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను చిన్నప్పుడు ఎదురింటి వాళ్ళు వండిన పచ్చళ్ళ దగ్గర నుంచి పక్కింటి వాళ్ళు వండిన పలహారాల దాకా అన్నీ తినేవాళ్ళం. ఒక ఫెస్టివల్ వస్తే చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలానే బోల్డ్ మంది చుట్టాలు, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చేతుల్లో లెక్క పెట్టచ్చు. దీనికి కారణం మనం ఐసోలేట్ చేసుకుంటున్నాం. ఈ ఐసోలేషనే చాలా వరకు మనకి లోన్లీనెస్ తీసుకొస్తుంది. ఎన్నో వర్డ్స్, ఫ్రేసెస్ నేను చూశాను. ఎంజాయ్ యువర్ లోన్లీనెస్. లోన్లీగా ఎలా ఉంటాం? లోన్లీగా ఉండటానికి మనం మనుషులు, అంతే కదా. లోన్లీగా ఉండటానికి కాదు కదా మనం పుట్టింది. దేవుడు మనతో పాటు ఎంతోమందిని ఎందుకు పుట్టించారు? ఎన్నో బంధాలు ఎందుకు ఇచ్చాడు? ఆ బంధాల ద్వారా మనం ఎంతో నేర్చుకోవాలని. కానీ మనం ఎందుకో ఈ లోన్లీ లైఫ్కి అలవాటు పడిపోతున్నాం. అందుకే మనకి మండేన్ లైఫ్ కూడా బోరింగ్ అనిపిస్తుంది. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఉన్న సింపుల్ మండేన్ లైఫ్ని కూడా అందరితో పాటు ఎంజాయ్ చేయండి. అది ఇంకా మజా వస్తుంది. పొద్దున్నే లేచినప్పుడు ఫోన్లో మీకు ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడండి. మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలంటే ఒకళ్ళే వెళ్ళకండి, 2, 3 పట్టుకెళ్ళండి. విండో షాపింగ్ చేయండి. ఒక సినిమా మీరు ఓటీటీలో చూడాలంటే, ఒకవేళ మీ ఫ్రెండ్ ఎక్కడో వేరే దేశంలో ఉన్నా కానీ కలిసి సినిమాలు చూడండి. ఇప్పుడు ఎన్నో ఏఐ టూల్స్ వచ్చేసినాయి, రకరకాల మెథడ్స్ వచ్చినాయి మనం ఎంజాయ్ చేయడానికి. కానీ మనమే ఈ ఐసోలేటెడ్ లైఫ్కి బానిసలు అవుతున్నాం. లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ లోన్లీనెస్. లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ ఐసోలేషన్. మరొకసారి మరో పాడ్కాస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.